వాక్య వెళ్ళాలి. అది ఒక సమయాన్ని స్వాతంత్రులు సంవత్సరం ఈ సమయాన్ని ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. గత 2 వారాలుగా మనము వాగ్దానము అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉంది పాఠము, అక్కడితో ఆపేసి ప్రభువు కార్యాభివృద్ధి ఎందుకంటే ఇక్కడ వాక్యము అవసరం కాబట్టి ప్రభువు కార్యాభివృద్ధి అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పాఠాన్ని ఆలోచించే ముందు గత వారము నేర్చుకున్నటువంటి పాఠము 2 వారాలుగా వాగ్దానము. నా ఉద్దేశం ఒకటి, మనము దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో వాటి కొరకు మనం కష్టపడకుండా కేవలము ఈ లోకం కొరకు మాత్రమే కష్టపడుతున్నాము. కాబట్టి ఒకసారి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటాము. దేవుడు వాగ్దానం ద్వారా మనకి ఏం అనుగ్రహించాలి అనుకున్నాడు, ఏం అనుగ్రహిస్తున్నాడు, ఏం అనుగ్రహించాడో వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడితే కనుక మనం వాక్య జ్ఞానములో, ఆత్మీయతలో, విశ్వాసములో అంతకంతకు క్రమక్రమాభివృద్ధి చెందుతాం. ఎంత సంపాదించినా, ఎంతటి పరిపూర్ణమైన అన్నిటినీ చివరికి వదిలేసి వెళ్ళాల్సిందే. కాబట్టి మనతో పాటు వచ్చేవి కొన్ని ఉన్నాయి. వారి క్రియలు వారి వెంట వెళ్ళును అన్నాడు. కాబట్టి మన వెంట వచ్చేదేవో వాటి కొరకు కూడా ప్రయాసపడితే, మత్తయి సువార్తలో ఒక మాట చదివి మనము వాక్యంలోకి ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. యాక్చువల్గా దేవుడికి మనం ఇవ్వవలసింది ఏంటి అంటే, దేవుల్లో మనం సంపాదించుకోవలసింది ఏంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాసం. దేవుల్లో మనం ఏం సంపాదించుకోవాలి? న్యాయము, కనికరము, విశ్వాసం. దీన్ని సంపాదించుకోవాలి. ఇది దేవునికి ఇవ్వాలి. ఇది సంపాదించుకొని మనం దేవునికి ఇవ్వాలి. అవి ఇవ్వకుండా మనం ఏం చూస్తున్నామంటే, మీరు సంపాదించినటువంటి పుదీనాలోను, మీరు సంపాదించిన సోపులోను, మీరు సంపాదించిన జీలకర్రలోను, మీరు వేసిన పంటలోను కదా, వీటిలో ఏం చేస్తున్నారు? తీసుకొని వస్తున్నారు. దేవునికి భాగము అని దేవునికి ఇస్తున్నారు. కానీ దేవుడు అడిగేది ఇది కాదు. దేవుడు మొదట అడిగేది ఏంటి అంటే న్యాయము, కనికరము, నీతి, ధర్మము, విశ్వాసం ఇవి అడుగుతాడు. కానీ వీటిని వదిలేసి వీటిని సంపాదించుకోవడానికి ప్రయత్నించకుండా లోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాము. అలా కాదు, లోక సంబంధమైనవి దేవుడు ఎప్పుడు కూడా మనకు వాగ్దానము చేయలేదు, వాగ్దానము చెయ్యడు. ఎవరైనా దేవుని నమ్ముకోండి, మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అంటే దయచేసి ఎవరు నమ్మకండి.
దేవుని నమ్ముకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది. అవన్నీ ఇట్స్ నాట్ ఏ గ్యారంటీడ్, అవన్నీ కూడా గ్యారంటీ కాదు. దేవుని యందు విశ్వాసం వారికి ఆరోగ్యము ఉండవచ్చును, ఆరోగ్యము లేకపోవచ్చు. దేవుడు ఆరోగ్యము ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు, దేవుడు మమ్మను ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీవు నిలవబెట్టించిన ఈ విగ్రహములకు మాత్రం మేము నమస్కారము చేయము. అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన విషయాలకు దేవుడు వాగ్దానం కొత్త నిబంధనలో చేయడు. ఆయన కేవలము పరలోకము, నిత్య జీవము, యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుని, నీతి కిరీటము, జీవ కిరీటము, జీవము, నిత్య జీవము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విశ్రాంతి, వీటిని దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఇవి ఇవ్వకపోతే మీరు అడగండి అన్నాడు. మీరు ఇవ్వకపోతే మీరు అడగండి అన్నాడు. అంతేకాని మనము వాటిని అడగకుండా దేవా ఇదిగోయింది, దేవా ఇంగ్లీష్ రావట్లేదు, దేవా మ్యాథ్స్ రావట్లేదు, దేవా పెళ్లి కావట్లేదు, దేవా ఉద్యోగం రావట్లేదు, దేవా ఇది అది అని అడుగుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, వీటిని మానక వాటిని చేయవలసి ఉన్నది. మొదట దేవుని వాక్యాన్ని, ఆ జ్ఞానాన్ని నేర్చుకోండి. లోక సంబంధమైన దేవుడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తూ ఉంటాడు. అది గత వారము 2 వారాలుగా మనం నేర్చుకున్నటువంటి పాఠం. ఈ వారము మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము ప్రభువు కార్యాభివృద్ధి. ప్రభువు కార్యము జరుగుతూ ఉండగా ఈ ప్రభువు కార్యాన్ని మనం ఏం చేయగలగాలి అంటే అభివృద్ధి చేయగలగాలి. ఈ ప్రభువు కార్యాన్ని అభివృద్ధి చేయగలగాలి అంటే మరి ఎవరెవరు ఎలా ప్రయాసపడాలి? ఎవరు ప్రయాసపడాలి? సేవకుడు ప్రయాసపడాలా? లేకపోతే సంఘములో ఉన్నటువంటి పెద్ద వయసు వారు కష్టపడాలా? లేకపోతే సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ప్రయాసపడాలా? లేకపోతే సంఘానికి బలమైనటువంటి యవనస్తులు ప్రయాసపడాలా? ఎవరు ప్రయాసపడితే ప్రభు యొక్క కార్యము అభివృద్ధి అవుతున్నటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఉండేటువంటి మాటను ఒకసారి మనము చదువుతున్నాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులున్నై యుడి. ఇక్కడ ప్రభువు కార్యాభివృద్ధి విషయమై పౌలు సంఘాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు ఆసక్తిగా ఉండండి, మీరు ఆసక్తిగా ఉండండి. 1 గంట 2 గంటలు గడపడానికి దేవుని దగ్గరకు వచ్చాము. ఇక 1 గంట అవగానే మరి ఎంతమంది నిద్రపోతున్నారో ఈరోజు చూద్దాము అనుకుంటున్నారు. అర్థం గారు, ఎంతమంది నిద్రపోతున్నారో ఈరోజు చూద్దాము అనుకుంటున్నారు. అంటే దేవుడు అన్నాడు, ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మనం లోకాన్ని ప్రేమిస్తే లోకము ఒకరోజు మాయమైపోతుంది. మన కుటుంబాన్ని ప్రేమించద్దు. మన కుటుంబాన్ని ప్రేమిస్తే మన కుటుంబం కూడా ఏదో ఒక రోజు మాయమైపోతుంది. స్థిరమైనది, శాశ్వతమైనది దేవుని వాక్యం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే కనుక వాడు నిరంతరము నిలుచును.
వాడు నిరంతరము నిలుచు. గాంధీ గారి విగ్రహాన్ని స్వాతంత్ర్యంలో వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గరగా మనిషి మధ్యలో చెప్పాలి మరి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 76 78 76 అనుకున్నాను, 76 78 అనుకున్నాను. 76 78 సంవత్సరాలు గడిచిన గాంధీ గారి విగ్రహము పాడవకుండా, చెక్కు చెదరకుండా దాన్ని కాపాడుకుంటున్నాం. అంటే అలాగే ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఏ విషయంలో? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి. అల్లంపూర్లో పనికెళ్తే 500, అదే కర్నూలులో పనికెళ్తే 1000 రూపాయలు మేమే ఎక్కించుకొని వెళ్తాము అంటే రైట్ వెళ్దాం. ఎందుకు? మీ ప్రయాసం వ్యర్థము కాదు అని ఇమ్మీడియట్లీ యూ కెన్ క్యాల్క్యులేట్ ద టైమ్ అండ్ యువర్ వర్క్. మీ సమయాన్ని, మీ పనిని ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ యూ కెన్ క్యాల్క్యులేట్. వెంటనే ఒక్కసారి అలా లెక్క వేసుకుంటారు. ఓకే ఇలా 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 అన్నమాట. ఓకే వెళ్దాం అని లెక్క వేసేసుకుంటారు. అవునా కాదు? దేవుడు అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. కాబట్టి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. నేను సంత మార్కెట్ లో చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి ఎలక్షన్ డ్యూటీ పడ్డది. there is no reserve candidate to me behind me. నాకు నా వెనక రిజర్వ్ క్యాండిడేట్ ఎవరు లేరు. అది ఎలక్షన్ డ్యూటీ చేసే వాళ్ళకి బాగా తెలుసు. మనకి ఎలక్షన్ డ్యూటీ వేస్తారు. ఇఫ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్, ఒకవేళ మన తరపున ఎవరైనా వెళ్ళడానికి కనుక, ఇఫ్ దర్ ఈస్ అ రిజర్వ్ క్యాండిడేట్ ఫ్రీ. మీకు ఒక రిజర్వ్ క్యాండిడేట్ కనుక ఉంటే కనుక నువ్వు వెనక చేయొచ్చు. ఒకసారి ఆదివారమే ఎలక్షన్ డ్యూటీ ఉంది అంటే, సోమవారం ఎలక్షన్ అయితే ఆదివారమే వెళ్ళాలి. నాకు రిజర్వ్ క్యాండిడేట్ ఎవరు లేరు, వెళ్ళలేదు. దేవుడి మీద భారం ఇస్తాను, దేవా ఆరాధనలో ఉండాలి కాబట్టి వెళ్ళట్లేదు దేవా అని ప్రార్థన చేసుకున్నాను. వెళ్ళలేదు, దేవుడు ఆ కార్యాన్ని చూస్తున్నాడు. కాబట్టి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. చెప్పేవారు, నేను నా జీవిత దినాల్లో ఒక్క ప్రభు దినం కూడా మానలేదు అని. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. నేను కూడా నా 20 ఏళ్ల విశ్వాస జీవితంలో ఏ ఒక్క ప్రభు దినం కూడా ఆరాధనలో ప్రభు బలలో పాల్గొనకుండా నేను తప్పి ఈవెన్ ఇట్ ఈస్ ద ఎలక్షన్ డ్యూటీ. ఎలక్షన్ డ్యూటీ ఉన్నా కూడా ఆ రోజు ఆరాధనకి నేను వచ్చాను. ఇప్పటివరకు తప్పలేదు. కాబట్టి స్థిరులను కదలని వారును ప్రభువు వృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉండాలంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ప్రభువునందు వ్యర్థము కాదు. కాబట్టి ప్రభు కొరకు ప్రయాసపడండి. సంఘములో, సమాజంలో ప్రభు యొక్క కార్యము చాలా ఉంటుంది. ప్రభు యొక్క కార్యాలు చాలా ఉంటాయి. వాటన్నిటిలో గనక మీరు పాల్గొనగలిగితే, మీ వంతుగా మీ సేవ మీరు అందించగలిగితే గనక అది దేవుడికి చేసినట్టు దేవుడు ఎనలేని వెలలేని ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. దాని ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి ఈ ప్రభు యొక్క కార్య అభివృద్ధి దేవుడు ఎవరిపై మోపుతాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి.
ఎవరిపై మోపవచ్చు? ఎవరిపై మోపవచ్చు? తన కార్య అభివృద్ధి విషయమై ఎవరిపై మోపవచ్చు అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కింది నుంచి అలా 6-7 వచనాలు కనుక మనం చదువుకోగలిగితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపచ్చవని, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఇది మొదలుకొని విధి లేకుండా తనకి విధియు క్షేమమును కలుగునట్లు ధర్మకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. రైట్, చదువుకున్నటువంటి ఈ మాటలు ఒకసారి మనం గమనిస్తే కనుక 6వ వచనము 3వ లైన్ ఒకసారి చూడండి. 6వ వచనము 3వ లైన్ లో ఏముంది? ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. రైట్, దేవుడు తన కార్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. తన కార్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. పంపి ఈ లోక విలాసాలకు, భోగ విలాసాలకు కూడా కాదు, ఏంటట ఆయన భుజము మీద ఏముంటుంది? రాజ్య భారము ఉంటుంది. ఆయన భుజం మీద రాజ్య భారము ఉంటుంది. నాన్న వెళ్ళిపోయిన తర్వాత నా మీద, మా అన్న మీద ఈ 2 సంఘాల బాధ్యత పడింది. మోస్తున్నాము, మోయాలి, మోయగలగాలి, మోయగలిగినంత వరకు మోయగలగాలి. కాబట్టి దేవుడు తన పనిని, తన కార్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఖచ్చితంగా ఒకరిని ఏర్పాటు చేసుకుంటారు. అది ఆయన ఈ లోకానికి పంపడం ద్వారా ఆయన భుజము మీద రాజ్యభారము ఉంటుంది. ఆ రాజ్యభారాన్ని ఆయన భుజానికి ఎత్తుకుంటాడు. ఎత్తుకున్న తర్వాత 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇక ఒక బాధ్యత అంటూ మనము మోస్తూ ఉండగా మనం ఆలోచించాల్సింది ఒకటే, ఏంటి? దాని వృద్ధి, దాని క్షేమం. దాన్ని ఎలా అభివృద్ధి పరచాలి? క్షేమకరమైనటువంటి స్థితిలో ఎలా సంఘాన్ని నడిపించాలి, ఎలా అభివృద్ధి పరచాలి, ఎలా క్షేమాన్ని కలగజేయాలి. సో కాబట్టి ఇలా దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి ఆయన మీద తన రాజ్య భారాన్ని ఉంచి ఆయన ద్వారా తన పనిని అభివృద్ధి పరిచారు, క్షేమాన్ని కలిగించారు. అందుకే ఈ విధంగా పేతురు రాసినటువంటి, ఒకసారి చూద్దాం, చెప్తాను. చెప్తాను, ఒక్క నిమిషం. ఏం చెప్పాను? కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికకు రండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికకు రండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం రైట్ 14వ వచనం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
చెవి చెప్పినట్టు మాత్రం శరీరంలోనిది కాకపోదు. రైట్. శరీరం అంతయు కన్నైతే ఇక్కడ అంతయు అయితే దేవుడు అవయవంలో దాని చిత్త ప్రకారం అవన్నీ ఒక అవయవం ఇక్కడ అవన్నీ అనేకమైన అవన్నీ చేస్తూ నీవు నా సఫలం లేదని చెప్పగలరు. పాలనతో మీరు నా సఫలం లేదని చెప్పగలరు. చదువుకున్నటువంటి ఈ మాటల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గమనిస్తాము. శరీరము మన దేహం. మన దేహంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అంతరింద్రియాలు ఉన్నాయి, బాహ్య సంబంధమైనటువంటి అవయవాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం ఎక్కువగా దేనికి ప్రాముఖ్యతను ఇస్తామంటే తలకు ప్రాముఖ్యతను ఇస్తాము, ఆ తర్వాత గుండెకు ప్రాముఖ్యతను ఇస్తాం. ఈ రెండింటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం. అలాగని చెయ్యి అలుగుతుందా? చెయ్యి అలిగి నేను కాదనమాట, శరీరంలో నేను అవయవాన్ని కాదనమాట అని కనుక చెయ్యి అంటే దేహము నడవడము కష్టమై పోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శరీరము అన్నప్పుడు అన్ని అవయవములు కలిసికట్టుగా పని చేయగలిగితే అప్పుడు ఆ దేహం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అలాగే సంఘము అన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కలిసికట్టుగా ప్రభు కార్యాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఆ ప్రభు యొక్క కార్యము అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఎవరికి వారుగా మాకేం తక్కువ పని అంటలేదు, మాకు ఎల్లిపాయలు వచ్చేది, ఉల్లిగడ్డ పొట్టు తీసేది అంట మా పని అనుకుంటే, ఆ ఎల్లిపాయ పొట్టు తీయకపోయినా, ఆ ఉల్లిగడ్డ పొట్టు తీయకపోయినా ఆ తర్వాత సమస్యలు చాలా ఉంటాయి కదా. చిన్న పని అనుకోవచ్చు, కానీ అది కొందరి కడుపుల్లో అది వెళ్తే చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి శరీరంలోని అవయవాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయగలగాలి. శరీరంలోని ప్రతి అవయవము శరీరం యొక్క బాధ్యతలు మోస్తూనే ఉంటాయి. తినాలి అంటే కాళ్ళు నడవాలి, చేతులు పనిచేయాలి, నోరు పనిచేయాలి, నోట్లో ఉన్నటువంటి దంతాలు పనిచేయాలి, నాలుక పనిచేయాలి, మింగడానికి గొంతు పనిచేయాలి, నిల్వ ఉంచుకోవడానికి జీర్ణాశయము పనిచేయగలగాలి. ఇలా అన్ని పనిచేయగలిగితే వీటన్నిటిలో తక్కువ విలువ దేనికి ఉందిరా అని ఆలోచిస్తే నోటికి తక్కువ విలువ ఉందిరా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. సో కాబట్టి సంఘంలో ఉన్నటువంటి చదువున్న వారైనా చదువులేని వారైనా, పేదలైనా ధనవంతులైనా, ఆస్తిపరులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా శరీరంలో సంఘంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి మీద ప్రభు యొక్క కార్యాభివృద్ధి బాధ్యత తప్పక ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది. ప్రభాకర్ వెళ్తారులే అని రాజేష్ వెళ్తారులే అని ప్రభాకర్ అనుకుంటే మధ్యలో నలిగిపోయేది నేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, అర్థమవుతుందిగా? రైట్. కాబట్టి నాది కాదులే బాధ్యత అనుకుంటే శరీరంలో ఏ ఒక్క అవయవము పని చేయకపోయినా అది శరీరానికి అత్యంత కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతను దేవుని వాక్యము గుర్తిస్తుంది. రైట్, ఒకసారి మనం ఆలోచిద్దాము. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో ఉండేటువంటి సంగతిని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో ఉండేటువంటి సంగతులను ఒకసారి మనము ఆలోచిద్దాము. పారసీక దేశపు రాజైన కోరేషు ద్వారా జారీ చేయబడినటువంటి ఆజ్ఞ, ఓకేనా? కోరేషు తెలుసా ఆజ్ఞ ఏంటో? పారసీక దేశపు రాజు అయినటువంటి
కోరేషు రాజు యొక్క శాసనము ఆజ్ఞ ఎవరికైనా తెలుసా ఇక్కడ? తెలుసా? ఇది తెలిసి ఉంటుంది. హుకుం, టైగర్ కా హుకుం అంటే మాత్రం వెంటనే రైట్ తెలుసు, మాకు బాగా తెలుసు, మాకు బాగా తెలుసు అంటారు కదా. మరి పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క శాసనం ఏంటో, ఆజ్ఞ ఏంటో మీకు తెలుసా? ఆయన మనసులో పుట్టినటువంటి ఆలోచన ఏంటో మీకు తెలుసా అంటే మనీష్ తెలుసా? తెలియదు కదా. చదువు ఒకసారి నమోదు నుంచి. పారసీక దేశపు రాజైన కోరేషు మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పంపబడిన తన వాక్యము నెరవేర్చుకున్నదై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు అతడు తన రాజ్యమంతగా జాగ్రత్త వేయించి వారి మూలంగా ప్రకటన చేయించాడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా ఉన్నతి చేసి యూదా దేశమందున యెరూషలేములో తన మధ్యలో పంపించమని నాకు ఆజ్ఞాపించుకున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైనారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైన గాక. చదువుకున్నటువంటి ఈ మాటలో ఇశ్రాయేలీయులు బబులోను బానిసత్వము నుండి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారు. ఇశ్రాయేలీయులు బబులోను బానిసత్వాన్ని అనుభవించి 70 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేముకి వస్తున్నారు. దీనిని ఎవరు పంపిస్తున్నారు యెరూషలేముకు అంటే పారసీక దేశపు రాజైన కోరేషు పంపిస్తున్నాడు. ఎందుకు ఆయన ఇశ్రాయేలీయులను పంపిస్తున్నాడు అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొక్క మందిరము ఏమైపోయింది? పాడై ఉంది. కాబట్టి కోరేషు ప్రకటిస్తున్నాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు వెళ్ళి ఆ మందిరమును కట్టండి. అంటే బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలీయుల మీద ఆ బాధ్యతను దేవుడు పెట్టాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసత్వము నుండి తిరిగి యెరూషలేముకు వెళ్ళి సంతోషంగా దేవుని మందిరాన్ని కట్టడము ప్రారంభించారు. అనేక ఆటంకాలు ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని ఎందుకు దేవుడు అన్నాడు అంటే ఇశ్రాయేలీయులు బబులోను బానిసత్వం నుండి వెళ్ళిన తర్వాత దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 46 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలు పట్టింది దేవుని మందిరాన్ని పూర్తి చేయడానికి. అంటే ఆ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఆ మధ్యలో ఎన్నో అడ్డంకులు, ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ దేవుని మందిరాన్ని కట్టేసరికి 46 సంవత్సరాలు. ఈ మాట పెడుతుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ దేవాలయమును పడగొట్టుడి, దాన్ని 3 దినములలోగా తిరిగి లేపెదను అంటే యూదులు అంటారు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, దీన్ని పడగొట్టి 3 దినములలో 46 సంవత్సరాలుగా కట్టినటువంటి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మరలా తిరిగి కట్టగలవా అని ప్రశ్నించారు. అంటే యూదులు బబులోను నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని ప్రారంభించి 46 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. ఎవరు ఏ ఆసక్తిని కోల్పోకుండా, ఒకవేళ ఆసక్తిని కోల్పోయినా వారిని మరలా దేవుని వైపు నడిపించడానికి దేవుడు ఎహెజ్కేలును పంపించాడు, ఇర్మియాను
పంపించాడు. ఏజ్రాను, నిహమ్యాను, యెరుబ్బయలును ఇలాంటి వారందరినీ కూడా పంపించి వారితో ప్రేరేపించుకుంటూ దేవుడు తన మందిర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇదంతా ఎవరు చేశారు అని యోహాను సువార్తలో ఒకసారి చూడండి. ఎవరు అంత బాధ్యత మోసారు, ఆ బాధ్యత మోసింది ఎవరు అని ఒకసారి చూస్తే కనుక యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనము 19-20 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పారు. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. 46 సంవత్సరాలు కట్టారు అంటే మేబీ ఒక తరమంతా కూడా వెళ్ళిపోయి ఉండవచ్చు, ఒక తరము వెళ్ళిపోయి ఉండవచ్చు కదా. అంటే ఒక తరమై కష్టపడింది 46 సంవత్సరాలు. పెద్దలు ప్రకాష్ గారు, దేవరాజు గారు, ఈ మందిరం, ప్రకాశం గారు, ఈ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టబడిందో మీకు ఏమైనా గుర్తుందా? ఎప్పుడు పునాది వేశారు, ఎప్పుడు ముగించారనేది ఏమైనా గుర్తుందా మీకు పెద్దలకు? ఓకే, అలాగా అందాజుగా ప్రకాశం గారు ఏమైనా గుర్తుందా? ఎప్పుడు పునాది వేశారు అన్నారు అవడము? ఇక్కడ పునాది వేసింది గుర్తులేదు. ఇది కూడా దాదాపుగా 5 నుండి 6 సంవత్సరాలు పట్టిందేమో అని నా ఊహ. 5 నుండి 6 సంవత్సరాలు పట్టిందేమో ఈ చర్చ్ బిల్డింగ్లు పూర్తవడానికి. అంటే డాడీ జీతం వచ్చినప్పుడంతా ఆయన దాంట్లో నుంచి కొంత, సంఘంలో నుంచి కొంత కలుపుకొని అలాగా ఒక 5-6 సంవత్సరాలు ఎక్కువనే ఉండొచ్చు, ఇంకా నేను తక్కువ చెప్తున్నాను. 5-6 సంవత్సరాలు పట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ 5-6 సంవత్సరాల్లో ప్రయాసపడినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అలాగే యూదులు కూడా 46 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారు అనేది మనం చూస్తే కనుక దేవుడు వారి మీద, ఇశ్రాయేలీయుల భుజాల మీదే ఆ భారాన్ని పెట్టాడు. సో కాబట్టి నీ ప్రయాసము ప్రభునందు వ్యక్తము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చివరిగా రోమీలకు రాయబడినటువంటి పత్రిక, రోమీలకు రాయబడినటువంటి పత్రిక ప్రార్థనానంతరం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి కాబట్టి త్వరగా మనము ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. 6 నుండి గమనించాలి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించం, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండవు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింత వలె. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి మనకందరికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. 6వ వచనంలో, 6వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ప్రవచించడము నెంబర్ 1, ప్రవచన బాధ్యత. నెంబర్ 2 ఏంటి? పరిచర్య. నెంబర్ 2 పరిచర్య. నెంబర్ 3 బోధించుట. నెంబర్ 3 బోధించుట. నెంబర్ 4 హెచ్చరించుట. హెచ్చరించుట, జాగ్రత్త చెప్పడము. తిట్టినా, కొట్టినా, బెదిరించినా అందులో ఏముండాలి?
మంచి జరిగేలా చేయాలి. రైట్. హెచ్చరించుట, తర్వాత పంచిపెట్టుట, తర్వాత పై విచారణ చేయుట, తర్వాత కరుణించుట. 7 ఉన్నాయి. సంఘములో ఉన్నటువంటి మనందరి మీద ఈ బాధ్యత ఉంది. ప్రవచించే బాధ్యత ఉంది, బోధించే బాధ్యత ఉంది. ఆ తర్వాత పరిచర్య బాధ్యత ఉంది, హెచ్చరించే బాధ్యత ఉంది, పంచిపెట్టే బాధ్యత ఉంది, పై విచారణ బాధ్యత ఉంది, కరుణించే బాధ్యత కూడా సంఘానికి ఉంది, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ఇలా దేవుడు సంఘానికి బాధ్యతలు ఇస్తూ, సంఘానికి కార్యక్రమాలను ఇస్తూ, ఈ కార్యక్రమాలను, ఈ బాధ్యతలను మీరు చేయడం ద్వారా సంఘము యొక్క కార్యాభివృద్ధిని మీ భుజాలకు ఎత్తుకొని ఆ ప్రభు యొక్క కార్యాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి అంటే మనమే. ఎవరు తీసుకెళ్ళాలంటే మనమే తీసుకెళ్ళగలగాలి. ఆ విషయాన్ని గమనించి ప్రభు కార్యాభివృద్ధి విషయంలో ఎప్పటికీ మనము ఆసక్తులై ఉంటాం. ఆసక్తి కలిగి ఉన్న దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో మనము ఆసక్తి కలిగి ఉన్నాము. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి వార్తను అలాగే చేసుకోవడం